థాట్స్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన ఆగస్ట్ 15th కదా, వీడియో తీస్తున్నాను. దానికోసమే మెసేజ్ ఇవ్వాలనుకుని చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఆగస్ట్ 15th అంటే నార్మల్గా 15th కానీ 26th కానీ జనవరి 26th కానీ నార్మల్గా ఉండేది. కానీ ఈ ఇయర్ మాత్రం 2022 ఇది ఇయర్ మాత్రం అంటే ఎలా అంటే ఏదో జాతీయ జెండాను మర్చిపోయి ఇన్ని రోజులు మర్చిపోయి ఇప్పుడే స్పెషల్గా చేసినట్టుగా ఏంటి ఇంటి దగ్గర ఇంటి పైన జెండాలు కడుతున్నారు. అంటే ఇన్ని రోజులు మర్చిపోయినామని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నారా, లేదంటే ఎందుకు పెడుతున్నారు, అది ఫస్ట్ నుంచి ఎందుకు పెట్టలేదు అంటే పార్టీ జెండాను పట్టుకొని అంటే జాతీయ జెండాను మర్చిపోయారా, లేదంటే ఎందుకు ఇంత స్పెషల్ చేస్తున్నారు? ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను, రాజకీయ జెండాను పట్టినట్టుగా జాతీయ జెండాను చేస్తున్నారు. అందుకే మర్చిపోయారు. అలా మర్చిపోకండి ఎప్పుడే కానీ. పార్టీ జెండా అంటే పక్కకు పెట్టేశాడు. జాతీయ జెండా ఇది మన దేశం జెండా, మన ఇండియా ఫ్లాగ్, అది దాన్ని మర్చిపోకూడదు. అంటే ఇంత స్పెషల్గా మీరు చేసిన ప్రతిసారి ఇలా చేస్తే బాగుంటుంది. కొత్తగా చేస్తే ఏమనుకుంటారంటే జాతీయ జెండాను మర్చిపోయి పార్టీ జెండాన్ని పట్టుకుంటారా ఫీలింగ్ వస్తుంది అందరికీ. అలా చేయకండి, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మన కోసం, మన శ్రేయస్సు కోసం బార్డర్లో ఆర్మీ కానీ, బిఎస్ఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ చాలా ఇది గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఆర్మీ కానీ, సిఎస్ఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ ఏదైనా కానీ వాళ్ళు మన కోసం అక్కడ చాలా కష్టపడుతున్నారు. ఎండ అనక, వాన అనక, చలి అనక, దోమల్లో చాలా కష్టపడుతున్నారు. మన కోసం ఎంతోమంది త్యాగం చేశారు ప్రాణాలని. అసలు ఎందుకు వాళ్ళకి శాలరీ అంటే వేరే వర్క్ చేసుకోరా? మన కోసం, స్పెషల్గా మన కోసం, మన దేశం కోసం అక్కడ బార్డర్లో, ఇండియా బార్డర్లో ఉంటున్నారు. ఎంతోమంది చనిపోయారు. కానీ ఈ జాతీయ జెండాని ఇలా చేయకండి. పార్టీ జెండాలు ఓకే తిరగచ్చు, కానీ జాతీయ జెండాను స్పెషల్గా ఇప్పుడు ఇదే స్పెషల్గా చేస్తా అంటే ఇన్ని రోజులు లేదు అన్నట్టు ఇప్పుడే చేస్తున్నారు. సో అట్లా చేయకండి. నేను చెప్పేది ఏంటంటే అలా చేస్తే ఏంటంటే ఇన్ని రోజులు మన ఇండియాకి మనకే యూనిటీ లేదని అనుకుంటారు ఎవరు చూసేవాళ్ళు. అదర్ కంట్రీ నుండి వస్తారు, ఆల్రెడీ ఉంటారు. అలాగే అందుకే అలా చెప్తున్నా. ఫ్రెండ్స్ చాలామంది ప్రాణాలు కోల్పోయారు బార్డర్లో. వాళ్ళ కోసం మనం ఆలోచించాలి. కానీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మనం ఇక్కడ ఉంటున్నామంటే వాళ్ళు ఉండబట్టే మనం ఇక్కడ ఉంటున్నాం. లేదంటే మన దేశం ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధం మనం తప్పించుకుంటున్నామంటే మన ఇండియా ఆర్మీ, గవర్నమెంట్ అలా ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఫ్రెండ్స్ తప్పకుండా ఇవన్నీ వీడియో అంతా చూడండి. చూసి నేను తప్పుగా మాట్లాడలేదు, ఎందుకంటే నేను చెప్తున్నా జాతీయ జెండా, పార్టీ జెండా అనే డిఫరెన్స్ ఉంటుంది. జాతీయ జెండా అంటే మన ఇండియా సంబంధించింది, దాన్ని ఇప్పుడే కానీ మనం మర్చిపోకూడదు. వింటున్నారు ఫ్రెండ్స్? అది ఫ్రెండ్స్ ఇదైతే వినండి, వీడియోస్ చూడండి. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇవాళ 15th కావచ్చు, నేను 15th కాబట్టి ఇవాళ ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్ నా ఛానల్ ఏమైతే ఎంఎస్ షార్ట్స్ అని ఉంటుంది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నేనేమైనా తప్పుగా చేయలేదని నేను అనుకుంటున్నా, కామెంట్స్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎవరిని ఉద్దేశించి కాదు, నార్మల్గా పెట్టాలని పెట్టేసా. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఈ ఇయర్ జెండాలు ఇది పైన కట్టడం ఇదంతా ఓకే, కట్టాలి. మన ఫ్లాగ్ మనం కట్టుకుంటుంటే ఎవరు కట్టుకుంటారు, కానీ అలా అంటే ఎన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చిందని చెప్పేసి నేను అలా మాట్లాడాను అంతే, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను అనేది వాస్తవం, ఎందుకంటే చెప్తున్నా అలా ఉంటుంది. ఇండియా ఫ్లాగ్ అంటే పార్టీ ఫ్లాగ్లతో కలపకండి, రాజకీయాలతో సపరేట్ ఇది. ఎందుకంటే మనకు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇండియాకి సంబంధించిన ఫ్లాగ్
ఓకేనా ఫ్రెండ్స్. అదే మా ఛానల్ నేమ్ అయితే ఛానల్ నేమ్ వచ్చేసి మాత్రం ఎంఎస్ షార్ట్స్ అని ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.